హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ యషి టెల్స్. ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా. నాకు కూడా అంతే. నాకైతే మ్యారేజ్ అయిన 5 years తర్వాత కన్సీవ్ అయింది. ఈ 5 yearsలో పేరెంట్స్ నుంచి వచ్చే ప్రెజర్, రిలేటివ్స్ నుంచి వచ్చే ప్రెజర్ అవన్నీ ఫేస్ చేశాను. ఇవన్నీ ఫేస్ చేసి కూడా తర్వాత నేను ఎలా నేచురల్గా కన్సీవ్ అయ్యానది మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ ఈరోజు నేను మీతో నా డెలివరీ స్టోరీని షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది, అందరం సూపర్ హ్యాపీ. 9 months కంప్లీట్ అయిపోయినాయి. కట్ చేస్తే 9th month స్టార్ట్ అవ్వగానే నేనైతే హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాము. అంటారు కదా 9th month వచ్చాక ఇంక ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు చెప్పలేమంటారు కదా. సో మేమైతే ముందుగానే హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ 9 months అయితేనేమో 15 daysకి ఒకసారి, 20 daysకి ఒకసారి అట్లా డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్తాము. 9th month వచ్చాక ఎవ్రీ వీక్ అయితే మేడము చెకప్కి పిలిచేవాడు అనమాట. చెకప్కి వెళ్ళిన ప్రతిసారి ఇంకా ఈ వీక్ అనే ఎగ్జైట్మెంట్తోనే వెళ్ళేవాళ్ళము. వెళ్ళిన ప్రతిసారి డిసప్పాయింట్మెంట్తోనే వచ్చేవాళ్ళము. ఎందుకంటే మేడం ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చి పంపించేది. కట్ చేస్తే డ్యూ డేట్ వరకు వెయిట్ చేయాలి. March 12th నాకు డ్యూ డేట్. March 6th నైట్ నాకు నిద్రలో బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ లాగా అనిపించింది అనమాట. నేనేంటి ఎప్పుడు 9th monthలో ఉండే బాడీ పెయిన్స్ అని చెప్పి లైట్ తీసుకొని అలానే మొండిగా పడుకున్నాను. మార్నింగ్ లేచాక కూడా పెయిన్స్ ఉన్నాయి. మామూలుగా అయితే రెస్ట్ తీసుకుంటే పెయిన్స్ తగ్గిపోతాయి, మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. కానీ మార్నింగ్ లేచాక కూడా పెయిన్స్ అనిపించింది. ఏదో తేడాగా ఉంది అనుకొని అప్పటికి ఇంట్లో ఎవరు చెప్పలేదు. సైలెంట్గా వాకింగ్ అవి చేస్తూ టిఫిన్ చేసేసాను. ఇంకా పెయిన్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు, ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి అమ్మకు చెప్పాను. అమ్మకు చెప్పగానే ఇంట్లో మా నాన్నమ్మ ఉంటారు. నాన్నమ్మకు చెప్తే నాన్నమ్మ కషాయం చేసి ఇచ్చింది. ఆ కషాయం తాగితే ఏంటంటే మామూలు పెయిన్స్ అయితేనేమో, ఫేక్ పెయిన్స్ అయితేనేమో తగ్గిపోతాయి, డెలివరీ పెయిన్స్ అయితేనేమో పెరుగుతాయని చెప్పింది. తాగిన తర్వాత 1/2 hourకి అట్లా పెయిన్స్ పెరిగాయి. నాకు అర్థమైపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోయింది. మన బాడీ మనకు చెప్తుంది కదా, మనకంటే మన బాడీ గురించి ఇంకెవరికి బాగా తెలుస్తుంది. నాకైతే అర్థమైపోయింది, ఇంక ఈ రోజే అర్థమైపోయింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి వెహికల్ అవి ఇవి రెడీ చేస్తున్నారు. మళ్ళీ మా నాన్నమ్మ సెకండ్ టైం మళ్ళీ కషాయం ఇచ్చింది. ఇంకా పెయిన్స్ పెరిగినాయి. ఇంకా హాస్పిటల్ చెక్ చేస్తే మేడం ఉన్నారన్నారు. సరే అని హాస్పిటల్కి వెళ్ళిపోయాము. మేడం చెక్ చేశారు. చెక్ చేసి మేడం చెక్ చేసే ప్రాసెస్లో మ్యూకస్ ప్లగ్ కూడా రిలీజ్ అయిపోయింది అనమాట. ఇంకా అర్థమైపోయింది నాకు, మ్యూకస్ ప్లగ్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇంకా మేడం బయటకు వచ్చి ఇంకా అడ్మిట్ అయిపోయినా అని చెప్పారు. మేము చేసిన పొరపాటు ఏంటంటే ఆ టైంలో అడ్మిట్ అవ్వకుండా ఇంటికి వెళ్ళేసి వస్తామని చెప్పేసి ఇంటికి వెళ్ళాము. డెలివరీ అయ్యాక స్నానం చేస్తారు కదా, మధ్యలో చేయించారు కదా. సో భయపడి నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్పి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు దగ్గరే అనమాట హాస్పిటల్కి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా శుభ్రంగా స్నానం చేసి ఓపిక తెచ్చుకొని ఫ్రెష్గా స్నానం చేసి హాస్పిటల్కి వెళ్ళాను. ఈలోపు ఏమైందంటే మేడం ఇంకా అడ్మిట్ అవ్వలేదు, వీళ్ళు రారేమో అనుకొని ఆవిడ వేరే పనిలోకి వెళ్ళిపోయారు అనమాట. వేరే పని ఉంటే అది చూసుకోవడానికి వెళ్ళారు. ఇంకా వెళ్ళాము. మాకేమో ఆ విషయం తెలియక హాస్పిటల్లో బెడ్ ఇచ్చేసారు. రిసెప్షన్లో అడిగితే రూమ్ అలాట్ చేశారు. వెళ్ళాము, కూర్చున్నాము. March 6th నైట్ నాకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి అఫీషియల్గా. కానీ నేను మొండిగా అంతే పట్టుకున్నాను. నెక్స్ట్ డే March 7th డే అంతా పెయిన్స్ కొంచెం పెరుగుకుంటూ వచ్చాయి. నైట్ ఆల్మోస్ట్ 9:30, 8:30, 9:30 అరౌండ్ ఆ టైంలో నేను అటు తిరుగుతుంటే అక్కడ రష్ చూసి ఏంటమ్మా అని అడిగి అప్పుడు చూసి చెక్ చేసి డెలివరీకి రెడీగా ఉన్నారు, ఇంకొక 1/2 hour 1 hourలో గట్టిగా అయిపోతుంది, మీకు మేడం చెక్ చేయలేదా, మేడం రాలేదా అని అడిగారు. మేడం బయటికి వెళ్ళి కనుక్కుంటే మేడం ఈరోజు రారని చెప్పారు. సరిపోయింది. ఇంకా చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్స్ లేవు. నైట్ ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. ఇంకా భయం వేసింది. అప్పుడు భయం స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, నార్మల్ ఆర్ సిజేరియన్ ఏదైనా ఇది జరగబోతుంది అని చెప్పేసి దానికి రిలేటెడ్ మ్యాక్సిమం సెర్చ్ చేసి, మనకు ఫోన్ ఉంది కదండి, సెర్చ్ చేసి గూగుల్లో, యూట్యూబ్ అన్నీ సెర్చ్ చేసి మెంటల్గా మ్యాక్సిమం ఫిక్స్ అయిపోయి ఉన్నాను నేను. ఓకే, 9:30 ఆల్మోస్ట్ 9:30 ఆ టైంకి వచ్చి చూసి మేడంకి కాల్ చేస్తే మేడం అవైలబుల్గా లేరు, అంటే వచ్చే సిచ్యువేషన్లో లేరు. ఇంకా అయిపోయింది. వాళ్ళు అప్పటికప్పుడు హడావుడి చేసి హాస్పిటల్లో. అప్పుడు భయం వేసిందండి నాకు. మా అమ్మ లిటరలీ ఉడికిపోయింది. నేనేదో మొండిధైర్యంగా ఉన్నాను. అప్పటికప్పుడు వేరే హాస్పిటల్కి వాళ్ళే కాల్ చేసి పంపించారనమాట.
వేరే హాస్పిటల్కి పంపించారు. అక్కడికి తీసుకెళ్ళి మేడం చెక్ చేసి చాలా లేట్ అయిపోయిందమ్మా, ఇప్పటివరకు అసలు ఎలా ఉన్నావు ఏంటి, నేను ఈ ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి హడావుడిగా పంపించే ప్రాసెస్లో ఎలా వెళ్ళాను తెలుసా, బైక్ మీద వెళ్ళాను. బైక్ మీద ఎక్కి కూర్చునేటప్పుడు పెయిన్ అబ్బో భయంకరం. బైక్ మీద వెళ్ళాను అంటే కొంచెం వాకబుల్ డిస్టెన్సే, కానీ ఆ టైంలో మనకి అడిగేయడమే కష్టం కదా. వెళ్ళాను. మేడం అక్కడ మేడం కూడా అవైలబుల్గా లేరు, కానీ కాల్ చేస్తే వచ్చారనమాట. వచ్చి చెక్ చేసి రెడీ అయిపోయింది. నన్ను అడ్మిట్ చేసుకున్నారు. బ్లడ్ టెస్ట్ మళ్ళీ హాస్పిటల్ మారితే మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి అన్ని రిపోర్ట్స్ అన్నీ చేసుకుంటారు కదా, అన్నీ తీసుకున్నారు. ఈ ప్రాసెస్లో మా పేరెంట్స్ని పిలిచి ఆల్రెడీ అవ్వాల్సింది లేట్ అయిపోయింది, బేబీ ఉమ్మనీరు తాగే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం బయటకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉండండి అని చెప్పి మళ్ళీ వాళ్ళు నా హస్బెండ్ కార్ అరేంజ్ చేయడం కోసం వాటి కోసం టెన్షన్గా తిరుగుతున్నారు. లిటరల్లీ మా హస్బెండ్కి అయితే చాలా ఏడుపు వచ్చిందంట నన్ను చూడలేక. వాళ్ళని చెప్పేసరికి భయం వేసి నేను మాత్రం మొండిగా ధైర్యంగా అలానే ఉన్నాను. వెళ్ళారు, చెక్ చేశారు. ఇంకా అప్పుడు క్యాన్యులా పెట్టి పెయిన్స్ ఇంకా పెరగడానికి ఇంజెక్షన్ అవి చేశారు. మేడం మా వాళ్ళకి చెప్పే కంటే ముందే అసలు చాలా డేంజర్ వరకు ఉంటాయని చెప్పేసి ఉమ్మనీరు బ్రేక్ చేశారనమాట. బ్రేక్ చేసి మేడం ట్రీట్ చేశారు. నిజంగా ఈ టైంలో అయితే దేవుళ్ళనే చెప్పాలి వాళ్ళందరూ. అసలు ఆ టైంలో ఆ మేడం కూడా రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే మళ్ళీ ఇంకొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే చుట్టుపక్కల గైనకాలజిస్ట్ ఎవరు లేరు. అసలు సిచ్యువేషన్ ఆ టైంలో ఆ మిడ్ నైట్లో చెప్పలేము. నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ మన హస్బెండ్ ఎంతలా కంగారు పడ్డారో. ఇంకో 40 మినిట్స్లో డెలివరీ అయిపోతుందంగా బీభత్సంగా ఏడ్చాను. అసలు దేవుడు ఆ పెయిన్స్ ఇప్పటి తలుచుకున్నా శివరంగా వచ్చేస్తాను అనమాట. లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు, డెలివరీ చేశారు. చూస్తే ఫస్ట్ నా కంట్లోంచి నా కళ్ళకి ఫస్ట్ నా బేబీది కాళ్ళు కనిపించింది. ఆ కాలు ఎంత బాగుందంటే పింక్గా ఉంది. నాకైనా అంత బేబీ పుట్టింది అనిపించింది. అంత పింక్ కలర్ బేబీ పుట్టింది అనిపించింది అనమాట. సో హ్యాపీ. ఆ బేబీని చూడగానే ఆ పెయిన్స్ అని ఇట్లనే ఎగిరిపోయినాయి. నేనైతే ఆ పెయిన్స్ వచ్చేటప్పుడు తట్టుకోలేక మేడంని నాకు మంది ఇవ్వండి, నా వల్ల కాదు, నా పెయిన్స్ తెలియకుండా ఎనస్థీషియా ఇవ్వండి అనేసి ఏడ్చాను అనమాట. ఆ బేబీని చూసిన తర్వాత చాలా హ్యాపీ. అప్పటివరకు పడ్డ పెయిన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా అయిపోయాయి. ఇంకా దాన్ని డ్రెస్ బేబీని నాకు చూపించి అక్కడ పడుకోబెట్టారు. ఇంకా అంతా అయిపోయాక లేబర్ రూమ్ నుంచి మాకు అలాట్ చేసిన రూమ్లోకి రావడానికి మామూలుగా అయితే అప్పుడే డెలివరీ అయింది కాబట్టి నీరసంగా ఉంటారంట. నేను మాత్రం ఆ ఎక్సైట్మెంట్లో నేనే బెడ్ దిగేసి వెళ్ళి పాపను చూసుకొని ముద్దు పెట్టుకొని మళ్ళీ నేను ఆ నర్సు నాతో పాటు రాకంటే ముందు నేనే చిన్నగా నడుచుకుంటూ వచ్చి మా హస్బెండ్ని చూశాను. ఆయన్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరం జస్ట్ మేము మాట్లాడుకోలేదు, ఇద్దరం ఒకళ్ళ గంటలకు ఒకరు చూసుకున్నాము. తెలిసిపోతుంది కదా ఆయన ఫీలింగ్. ఆయన అప్పటికి ఏడుపు విన్నారంట. ఆయన ఇంకా పాపను చూడలేదు, ఏడుపు విన్నారంట. నేను రూమ్లోకి వెళ్ళిపోయాను. వచ్చారు, చూశారు. అసలు ఆ ప్రీషియస్ మూమెంట్ని దాని గురించి అసలు నేను చెప్పలేను. వచ్చాను, ఇంకా పడుకున్నాను. తర్వాత బేబీని లోపలికి తీసుకొచ్చారు. బేబీ అయితే ఎంత బాగుందంటే పెద్ద కళ్ళు వేసుకొని, అప్పటికి పెద్ద కళ్ళు వేసుకొని చూసుకొని ఇట్లా ఫింగర్ని ఇట్లా సక్ చేసుకుంటూ వచ్చింది. ఆమెను చూసిన ప్రతి మూమెంట్ నాకైతే ఏదో అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. ఇంకా అందరూ అనుకుంటారు ఒక ప్రెగ్నెన్సీ అయిందంటే సెకండ్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ ఈజీగానే ఉంటుందని. అసలు అట్లా కాదండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి అస్సలు సంబంధమే ఉండదు. దేని దారి దాందే, దేని నొప్పి దాందే, దేని ఎక్స్పీరియన్స్ దాందే. సో నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నా సెకండ్ బేబీ డెలివరీ స్టోరీ కూడా షేర్ చేస్తాను. అండ్ ఎలా నేను నేచురల్గా కన్సీవ్ అయ్యాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకా నేను నార్మల్ డెలివరీ అవ్వడానికి నేను చేసిన ఎక్సర్సైజెస్ ఇవన్నీ నేను షేర్ చేస్తాను. ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏదైనా నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా, ఏ డెలివరీ అయినా ఎండ్ ఆఫ్ ద డే మనము మన బేబీ హెల్తీగా ఉండాలి అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఇంకో విషయం ఏంటంటే నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేసినట్టు మా ఇంట్లో ఎవరికి తెలియదు. ఇంకా అమ్మకి ఏదో చేస్తానని అర్థమవుతుంది, బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు తిట్టడం. వన్స్ నేను కొంచెం క్లిక్ అయిన తర్వాత అందరికి చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.